మేడం ఇప్పుడు క్యాన్సర్ టెస్ట్ చేయించుకోవడం ఎలా మేడం? అంటే ఎక్కువ ఖర్చు అయిపోతుంది కదా! ఓకే. సో, క్యాన్సర్ అనేది ట్రీట్ చేయడానికి చాలా కాస్ట్‌లీ అవ్వచ్చు గానీ, క్యాన్సర్ టెస్ట్ చేసుకోవడానికి మాత్రం చాలా సింపుల్ టెస్ట్ అనమాట. దాన్ని ముక్క పరీక్ష అంటారు. బయాప్సీ అని అంటామనమాట. ముక్క పరీక్ష ఏంటంటే, మీకు నోటి లోపల గానీ, ఏమన్నా వైట్‌గా, రెడ్‌గా ఏమన్నా ప్యాచెస్ గానీ, లేకపోతే ఏమన్నా మచ్చలు గానీ, ఎక్కువ కాలం తగ్గకుండా ఉంటే, మీరు హాస్పిటల్‌కి వచ్చినట్లయితే ముక్క పరీక్ష అనేది చేస్తాము. సో, ఈ ముక్క పరీక్ష ఏంటంటే, మీ లోపల ఉన్న భాగంలో నుంచి చిన్న మత్తు ఇచ్చి, అక్కడ నుంచి చిన్న ఒక టిష్యూ అనేది తీస్తాము. చిన్న భాగం అనేది తీసి, ల్యాబ్‌కి టెస్ట్‌కి పంపిస్తాము. సో, పంపించిన తర్వాత రిపోర్ట్ వచ్చిన తర్వాత అది ఏ స్టేజ్‌లో ఉందనేది మేము మీకు చెప్పి, దాన్ని బట్టి పేషెంట్స్‌కి కౌన్సెలింగ్స్ ఇవ్వడం గానీ జరుగుతుంది. సో, మన టీకేపీ హాస్పిటల్ కాకినాడలో ఫర్ ద ఫస్ట్ టైమ్ వీ హ్యావ్ అ కౌన్సెలింగ్ రూమ్ అనమాట. సో, పేషెంట్స్‌కి క్యాన్సర్ అని చెప్పినమ్మటే, లేకపోతే క్యాన్సర్ రాబోతుందని తెలిసినమ్మటే ఎంతగానో పానిక్ అవుతారు, టెన్షన్ పడతారు. క్యాన్సర్ అనేది ఈ రోజుల్లో చాలా ట్రీటబుల్ అండి. ఎవ్వరు భయపడాల్సిన విషయం లేదు. సో, మనకి స్పెషల్‌గా కౌన్సెలింగ్ రూమ్ ఉంది కాబట్టి, వ్యక్తిగతంగా మాట్లాడాలన్నా సరే మీరు మాట్లాడొచ్చు. మీకున్న ప్రాబ్లమ్స్, స్ట్రెస్ కానీ అవన్నీ కూడా. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఫ్యామిలీకి కూడా మేము కౌన్సెలింగ్స్ ఇస్తామన్నమాట. సో, క్యాన్సర్ పేషెంట్స్ ఎవరైతే ఎఫెక్ట్ అయ్యారో వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా కూర్చొని మాట్లాడుకోవడానికి మేము కౌన్సెలింగ్ అనేది సిద్ధపరిచామన్నమాట. సో, అందరూ కూడా వచ్చి ఈ యొక్క ఛాన్స్‌ని మీరు వినియోగించుకోవాలనుకుంటున్నాను. సో, మా టీకేపీ హాస్పిటల్స్ నుంచి సపోర్ట్ అయితే మేము ఖచ్చితంగా ఇస్తాము. సో, మీరు, మీ ఫ్యామిలీ గానీ, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళలో ఎవరికి క్యాన్సర్ సింప్టమ్స్ ఉన్నా గానీ, ఏమున్నా సరే మీరు చాలా జాగ్రత్తగా నోట్ చేసుకొని మీరు ట్రీట్ చేయడానికి సపోర్ట్ చేయండి. మేడం అసలు క్యాన్సర్ దేని వల్ల వస్తుంది మేడం? సో, క్యాన్సర్ రావడానికి చాలా రీజన్స్ ఉన్నాయి, చాలా కారణాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఏంటంటే ఫస్ట్ స్మోకింగ్ అంటే సిగరెట్స్ వల్ల. సో, మన ఇండియాలో మెయిన్‌గా ఓరల్ క్యాన్సర్ అనేది చాలా కామన్. అందులో కూడా ఆంధ్రప్రదేశ్‌లో శ్రీకాకుళం అనే డిస్ట్రిక్ట్‌లో అనేది అడ్డపొగ వల్ల చాలా మంది విమెన్‌కి అంటే స్త్రీలకు ఎక్కువ క్యాన్సర్ అనేది లెక్కల్లో అనేది సెన్సస్‌లో తేలిందనమాట. సో, మెయిన్‌గా ఏంటంటే సిగరెట్స్ వల్ల, స్మోకింగ్ వల్ల, నెక్స్ట్ కొన్నైతే స్మోక్‌లెస్ ఫార్మ్స్ అనేవి ఉంటాయన్నమాట. అవేంటంటే కొన్ని పొడులు అనేవి నములుతారనమాట. అవి పాన్, పరాగ్, ఖైనీ, జర్దా ఇవన్నీ బుగ్గలో పెట్టుకోవడం గానీ, లేకపోతే మీ లోపల ఫ్రంట్‌లో పెట్టుకోవడం గానీ, అది ఎక్కువసేపు అలానే ఉండడం వల్ల ఏంటంటే, అక్కడ చుట్టుపక్కల ఉన్న టిష్యూస్‌కి అనేది డ్యామేజ్ అనేది చేస్తుందనమాట. సో, అలా కూడా మెల్లగా క్యాన్సర్ అనేది ఫార్మ్ అవుతది. అండ్ ఇంకోటి ఏంటంటే కొన్నిసార్లు జెనెటికల్ చేంజెస్ వల్ల కూడా అవ్వచ్చు. అంటే వాళ్ళకి ఏ హ్యాబిట్స్ ఉండకపోవచ్చు పేషెంట్స్‌కి. కానీ లోపల వాళ్ళ జెనెటికల్ చేంజెస్ వల్ల, జీన్స్ వల్ల కూడా ప్రాబ్లమ్స్ వల్ల కూడా కొన్ని మోడిఫికేషన్స్ అయ్యి అలా కూడా వాళ్ళకి క్యాన్సర్ అనేది రావచ్చనమాట. సో, మెయిన్ ఏంటంటే ఇప్పుడున్న యంగ్ జనరేషన్స్ అండ్ జెన్‌జీకి కూడా చెప్తున్నట్లయితే మీకున్న స్మోకింగ్ హ్యాబిట్స్ కానీ, డ్రింకింగ్ హ్యాబిట్స్ కానీ మీరు ఈ టైంలో మానుకోపోతే ఇంకా లైఫ్ లాంగ్ మీరు సఫర్ అవ్వాల్సొస్తుంది. సో, దాని గురించి కూడా నేను చెప్తున్నాను. వీ హ్యావ్ అ కౌన్సెలింగ్ రూమ్. సో, మీకు కౌన్సెలింగ్ కావాలన్నా సరే టీకేపీ హాస్పిటల్స్‌కి రండి. కాకినాడలో రాయుడుపాలెం జంక్షన్‌లో ఉంది. సో, వీ హ్యావ్ ద స్టాఫ్, వీ ఆల్సో హ్యావ్ ద వెల్ ఎక్విప్డ్ డాక్టర్స్. నాతో పాటు చాలా మంది డాక్టర్స్ ఉన్నారు. సో, మేమందరం కలిసి కూడా మీకు హెల్ప్ చేయాలనుకుంటున్నాము. సో, టీకేపీ హాస్పిటల్స్ మీ చిరునవ్వుకి చిరునామా.